మై టూర్ అట్ వైజాగ్ బీచ్. మీరు నిత్యం ఉత్సాహంతో ఉంటేనే కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. నైపుణ్యాల వల్లే మీకు విలువ పెరుగుతుంది. మీ విలువ మీకు అవకాశాలను తెచ్చిపెడుతుంది. అవకాశాల ద్వారానే మీ సామర్థ్యాన్ని నిరూపించుకోగలరు. తద్వారా మీ ఆర్థిక సామాజిక హోదా పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు మీ సొంతం అవుతాయి. అందుకే మీ వయసు మీరుతున్న పరిస్థితులకు సంబంధం లేకుండా మీలోని ఉత్సాహాన్ని కాపాడుకోండి. ఫలానా పని చేయడానికి మీకు అర్హత లేదనో యోగ్యులు కారనో మీకు మీరే చెప్పుకోవడం మానేయండి. మీకు అర్హత లేదని భావించే పనులను చేయడం మొదలుపెట్టినప్పుడే మీ ఎదుగుదల ప్రారంభమవుతుంది. తెలియని అంశాల వైపు మీరు చేసే ప్రతి అడుగులోనూ అద్భుతాలు మీ సొంతం అవుతాయి. మీరు చేయాల్సిందల్లా ధైర్యం కూడగట్టుకొని ముందుకు కదలడమే. అయితే చిన్న చిన్న సమస్యలు రావచ్చు, కానీ సమస్యలను పరిష్కరించినప్పుడు ఆనందం కలుగుతుంది. పరిష్కరించినప్పుడు అనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అలా కాకుండా సమస్యలను తప్పించుకొని తిరగడం లేదా మీకు అసలు సమస్యలే లేవని సర్ది చెప్పుకోవడం వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుందేమో కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు వాటికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే సమస్యలను ఓ పజుల్లాగా భావించి వాటిని ఛేదించే మార్గాలను అన్వేషించాలి. కొంతమంది ఈ పనులను వాయిదా వేస్తుంటారు. పనిని వాయిదా వేసే మనస్తత్వం మానవ సహజ స్వభావం. కాకపోతే దాన్ని వీడాలంటే ఓ చిట్కా: మీరు ఫలానా పనిని కొంత భాగం పూర్తి చేస్తేనే మీకు నచ్చిన వ్యాపకాన్ని ఆస్వాదించే అవకాశం మీకు మీరు కానుకగా ఇచ్చుకోండి. మీకు నచ్చిన వీడియో చూడాలన్నా, ఇష్టమైన స్నాక్స్ తినాలన్నా, స్నేహితుడికి ఫోన్ చేయాలన్నా అరగంట సేపు పని చేశాకే ఆ సౌకర్యాన్ని పొందగలరని నిబంధన విధించుకోండి. దానికి కట్టుబడి ఉండండి. ఈత బాగా వచ్చిన వాడికి ఎంత పెద్ద చెరువైనా సరస్సైనా లోతు అనిపించదు. అలవాటైన పని చేయడానికి నేర్పరి భయపడడు. సాధన ఉంటే ఎవరైనా పనులు సునాయాసంగా చేయగలరు. మన దినచర్యలో చేసుకునే చాలా చిన్న మార్పులు కూడా అద్భుతమైన ఫలితాలకు దారితీస్తాయి. ప్రతిరోజు 1% మనల్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించినా చాలు, కాలక్రమంలో మనకు మనమే ఆశ్చర్యపోయే విధంగా మారిపోతాం. వెదురు చెట్టులాగే మన ఎదుగుదల కూడా మొదట్లో నెమ్మదిగా కనిపిస్తుంది. స్థిరమైన ప్రయత్నాలతో భవిష్యత్తులో అది అనూహ్యంగా వేగం పుంజుకుంటుంది. అయితే మీ జీవితం బాగుండాలంటే 2 పదుల వయసులోనే ఈ 6 విషయాలను అర్థం చేసుకోండి. 1. సమయమే అన్నిటికంటే విలువైనది. డబ్బు కంటే బంధాలు గొప్పవి. వైఫల్యం అనేది కేవలం ఫీడ్బ్యాక్ లాంటిది. ప్రతిభపై నిలకడదే పైచేయి. ఆరోగ్యం మనకున్న సంపద. ఆనందం అనేది మనం ఎంచుకోవాల్సిన ఐచ్ఛికం. సో మన తలరాతను ఇంకెవరో రాయరు. మన తలరాతను మనమే రాసుకోవాలి. హార్డ్ వర్క్ చేయాలి. మనం ఏం కావాలో మన టార్గెట్ విధించుకోవాలి. దాని గురించి ప్రతిరోజు ఎంతో కొంచెం శ్రమించాలి. మన తలరాతను మనమే రాసుకోగలం. మనం ఒక నిశ్చితమైన ఒక గోల్ని, డెస్టినేషన్ని ఎన్నుకుంటే మనం ప్రతిరోజు దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఓ రోజుకి 100% నీ యొక్క గోల్ని నువ్వు రీచ్ అవుతావు. సో మిత్రమా, టైం వేస్ట్ చేయకుండా మీ యొక్క గోల్ కోసం ప్రతిరోజు శ్రమించండి.